నేను చిన్నప్పుడు మా అమ్మని ఎప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉండేదాన్ని. మన పాలల దగ్గర మనం ఎంత బాగా ఉన్నా వాళ్ళు మనతో ఎందుకమ్మా సరిగా ఉండరు అని అడిగితే మా అమ్మ అంది కదా, పాలోడు పగడు పక్కల పాము లెక్క అమ్మ, మనతో మంచిగా ఉన్నట్టే ఉంటారు, ఎప్పుడు కాటేస్తారో కాటేసే వరకే మనకే తెలీదు అలా ఉంటారు అని అంది. అప్పుడు నాకు అర్థం చేసుకున్న వయసు కాదు, అసలు అర్థం కూడా అయ్యేది కాదు అమ్మ చెప్తే. అమ్మ అప్పుడు ఎందుకు అలా చెప్పిందో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీకు కూడా అర్థమైందా వాళ్ళు ఎందుకు మనతో అలా ఉంటారు ఏంటి అనేది? అప్పుడు మన వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఎందుకు అలా ఉండేవాళ్ళో మనకు తెలీదు. మనకు అంత తెలుసుకునేంత వయసు కూడా కాదు. అంటే అవతల వాళ్ళ ప్రవర్తన బట్టే మన వాళ్ళు ఉండేది. ఇప్పుడు మనమైనా అంతే, ఎదుటి వాడిని ప్రవర్తన బట్టే మనం మెదులుతున్నాం కదా. నాకు ఇప్పుడే అర్థమవుతుంది, ఓహో అమ్మ అప్పుడు అలా ఉండింది అంటే కారణం వాళ్ళు ఉన్నదాన్ని బట్టే మా అమ్మ ఉండేది. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎన్ని ఇయర్స్ పట్టింది అది తెలుసుకోవడానికి. ఏదైనా మనకు ఒక వయసు వస్తేనే తప్ప వాళ్ళు అనుభవించినవి కూడా మనం అనుభవిస్తుంటేనే తెలుస్తుంది. ఏదైనా మన లైఫ్లో మనం వాళ్ళు చెప్పినప్పుడు అర్థం చేసుకోము. ఇంట్లో అమ్మ అయినా సరే, స్కూల్లో టీచర్ అయినా సరే, బయట ఫ్రెండ్స్ అయినా సరే, ఇంకెవరైనా సరే వాళ్ళు మంచి చెప్తే మనం అనుకుంటాం వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు అని అనుకుంటాం. అది మన